ఆర్‌బీఐ అయితే ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇదంతా కూడాను అందరికి కూడా ఒక చేదు వార్త అని చెప్పుకోవాలి. ఆ విషయాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. 10,000కు మించి చెల్లింపులు చేస్తున్నారా? క్రెడిట్ అయ్యేందుకు గంట ఆగాల్సిందే. ఆన్‌లైన్ మోసాలకు, సైబర్ నేరాల నుంచి ఆన్‌లైన్ డిజిటల్ చెల్లింపుదారులకు రక్షించేందుకు వీలుగా భారత రిజర్వ్ బ్యాంకు ఓ సరికొత్త నిబంధనలను అమలు చేయనుంది. ఇకపై 10,000కు మించి డిజిటల్ చెల్లింపులు చేస్తే ఆ మొత్తం క్రెడిట్ అయ్యేందుకు గంట సమయం పట్టనుంది. అంటే 10,000కు పైబడిన ఆన్‌లైన్ లావాదేవీలను ఒక గంట పాటు హోల్డ్‌లో ఉంచే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. సో, ఈ మేరకు గురువారం ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసి ప్రజల నుంచి అభిప్రాయం కోరింది. ఈ ప్రతిపాదన ప్రకారం ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు 10,000 కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు పంపితే ఆ లావాదేవీ వెంటనే పూర్తి కాదు. బదులుగా పంపిన వారి వద్ద గంట పాటు నిలిచిపోతుంది. ఈ సమయంలో డబ్బు పంపిన వ్యక్తికి తన లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. లావాదేవీ అనుమానాస్పదంగా అనిపిస్తే బ్యాంకు మరోసారి నిర్ధారణ కోరుతుంది. వ్యాపార చెల్లింపులు, ఈ మార్డెండ్లు, నాచు లావాదేవీలు అన్నిట్లో కూడా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారన్నమాట. 2025 నాటికి దేశంలో డిజిటల్ మోసాల విలువ 22,930 కోట్లకు చేరడంతో ఆర్‌బీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది. సో, మొత్తం మోసాల విలువలో సుమారు 98.5% సో, 10,000కు పైగా పైబడిన లావాదేవీల ద్వారానే జరుగుతున్నాయని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసిందన్నమాట. సోషల్ ఇంజినీరింగ్ ద్వారా బాధితులపై ఒత్తిడి తెచ్చి మోసగాళ్లు డబ్బు బదిలీ చేస్తున్నారని, ఈ గంట సమయం ఆలస్యం వల్ల బాధితులకు ఆలోచించుకునే అవకాశం దొరుకుతుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఇదే చర్చ పత్రంలో ఆర్‌బీఐ మరికొన్ని ప్రతిపాదనలను కూడా చేర్చింది. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, 50,000కు మించి చేసే లావాదేవీలను వారు నామినేట్ చేసిన విశ్వసనీయ వ్యక్తి ఆమోదం తప్పనిసరి చేయాలని సూచించింది. ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.